అందరికీ నమస్కారం అండి. నేను మీ వినయ్ కుమార్. నిన్న జరిగింది మీ అందరికి తెలిసే ఉంటది. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ అనే జిల్లాలో పహల్గాన్‌లో ఉగ్రవాదులు దాడి జరిగిందనమాట. ఈ దాడిలో మన దేశానికి సంబంధించిన వాళ్ళు 28 మందైతే చనిపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది వన్ ఆఫ్ ది బ్లాక్ డేగా అయితే నేను కన్సిడర్ చేస్తాను. అయితే ఈ ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారు, ఎలా అటాక్ చేసి ఎలా చంపారు అనే విషయాలనైతే క్లియర్‌గా అయితే ఈ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి. మీకు గనక మన ఇండియా నచ్చినట్లయితే, ఇండియా అంటే ఇష్టం అయితే, నిజంగా దేశభక్తి ఉన్నట్లయితే, భారత్ మాతాకి జై అని కామెంట్ చేయండి. ఓకే. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ చూసినట్లయితే ఈ జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ అండ్ పహల్గాన్ ఈ ఏరియాలు వచ్చేసి కొండ ప్రాంతాలనమాట. ఎక్కువ కొండలు, లోయలే ఉంటాయి. అది మంచి టూరిస్ట్ స్పాట్ అనమాట. ఆ ప్రదేశాన్ని ఒక మంచి టూరిస్ట్ స్పాట్ లాగా ఆహ్, చేయాలని మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఈ పహల్గాన్ వచ్చేసి మంచి టూరిస్ట్ స్పాట్. దేశ నలుమూలల నుంచి అయితే ఇక్కడికి జనాలు పోతా ఉంటారనమాట. అయితే ఈ స్పాట్‌ని ఎందుకు టెర్రరిస్టులు ఎంచుకోవడానికి కూడా ఒక కారణం ఉందనమాట. ఈ స్పాట్ వచ్చేసి యాక్చువల్‌గా పహల్గాన్ నుంచి 6.5 కిలోమీటర్స్ ఉంటది. ఇక్కడ పహల్గాన్ అనేది ఊరనమాట. ఇక్కడి నుంచి 6.5 కిలోమీటర్స్ ఉంటది. ఆ టూరిస్ట్ స్పాట్ ఆ వ్యాలీలోకి పోవాలంటే మనకి ఎయిదర్ కాలినడకన పోవాలి. లేదా ఏదైనా గుర్రపు బండి మీద పోవాలనమాట. అంతేగాని ఏ వెహికల్స్ అక్కడికి పోలేవు. సో, ఇక్కడ అటాక్ చేస్తే రెస్క్యూ రావడానికి చాలా సమయం పడుతుంది. ఇండియన్ ఆర్మీ రావడానికి టైం పడుతుంది. ఈ లోపల మనం వీళ్ళందరిని ఫినిష్ చేసేయొచ్చు అనే ఉద్దేశంతో అయితే ఈ టెర్రరిస్ట్ గ్రూప్ అయితే అటాక్ చేసింది. ఈ టెర్రరిస్ట్ గ్రూప్‌లో 8-10 మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారనమాట. అయితే ఈ టెర్రరిస్ట్ గ్రూప్‌ని చూసిన వెంటనే వీళ్ళందరూ పారిపోవచ్చు గదా! అని మీరనుకుంటారు. అయితే ఇక్కడే అన్నమాట మెయిన్ థింగ్ ఉండేది. ఈ టెర్రరిస్ట్ గ్రూపు టెర్రరిస్ట్‌లాగా రాలేదన్నమాట. వీళ్ళు ఇండియన్ ఆర్మీలాగా వచ్చారు. ఇండియన్ సోల్జర్స్ ఎటువంటి డ్రెస్ యేసుకుంటారో అటువంటి డ్రెస్ యేసుకొని వీళ్ళైతే వచ్చారన్నమాట. అప్పుడు మనోళ్ళందరూ చూసి ఏమనుకుంటారు, ఓకే. ఇండియన్ ఆర్మీ వల్ల మనకేంటి హాని? మనకింకా సెక్యూర్ గదా! ఇండియన్ ఆర్మీ ఉంటే అని అనుకుంటారన్నమాట. బట్ వాళ్ళు ఇండియన్ ఆర్మీ డ్రెస్‌లో వచ్చేసి వీళ్ళందరిని నిర్బంధించారు. కేవలం పిల్లల్ని, మహిళల్ని తప్ప మిగతా పురుషులందరిని దొరికిన వాళ్ళని దొరికినట్టయితే కాల్చేశారనమాట. ఇంకా ఒకటొస్తుందేంటంటే వాళ్ళ పేరు అడిగి మరీ కాల్చేశారంట. ఎవరెవరికైతే హిందూ పేరుంటదో వాళ్ళని పేరు అడిగి మరీ కాల్చారు అనైతే మనకైతే అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షులు అంటే ఎవరెవరైతే వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్‌ని కోల్పోయి ఆ విమెన్స్ మీడియా ముందుకొచ్చి చెప్పుకుంటారో వాళ్ళు చెప్పారనమాట. హిందూ నేమ్స్ అడిగి కూడా కాల్చారని. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 8-10 మంది దాకా ఉన్న ఉగ్రవాదుల్లో 6 మంది మాత్రం విదేశాలకు చెందినవారు. మిగతా వారు మన దేశానికి చెందినవారే. అంటే మన దేశం వాళ్ళు కూడా ఈ ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారు. ఎటువంటి సహాయం లేకుండా బయట నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఇంత పకడ్బందీగా, ఇంత ప్లాన్ చేసి చంపడం అనేది అది అంత సులువు కాదు మన దేశంలో. మన మన ఇండియాలో గూడా చాలా మంది సహాయం చేస్తున్నారు. ఇంటి దొంగని ఈశ్వరుడు గూడా పట్టలేరంటారు. అదనమాట ఇక్కడ జరిగింది. నెక్స్టు చూసినట్లయితే దీంట్లో సుమారు 28 మంది చనిపోయారని చెప్పా గదా! మిగతా ఒక 40-50 మందికైతే బాగా గాయాలయ్యాయి. వాళ్ళైతే తప్పించుకున్నారనమాట. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సిందేంటంటే వాళ్ళు తప్పించుకున్న తర్వాత ఇండియన్ ఆర్మీకి ఈ విషయం తెలిసి ఇండియన్ ఆర్మీ రెస్క్యూ కోసం వాళ్ళ దగ్గరికొస్తే వాళ్ళు చాలా భయపడిపోయారు. ఎందుకంటే ప్రీవియస్‌గా వచ్చిందెవరు? టెర్రరిస్టులు. వాళ్ళు ఎలాగొచ్చారు? ఇండియన్ ఆర్మీ లాగే వచ్చారు. అదే విధంగా నిజంగా ఇండియన్ ఆర్మీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు చాలా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే మేబీ తెలీదు కదా వాళ్ళకి టెర్రరిస్టులో కాదా అని. ఓకే. ఈ విధంగా అయితే మన దేశంలో 28 మంది చనిపోయారు. నేపాల్ నుంచి వచ్చిన ఒక పర్యాటకుడు కూడా నేపాల్ నుంచి ఒక అతను వచ్చాడనమాట. టూరిస్ట్ ప్లేస్‌లోను. అతను కూడా చనిపోయాడు. ముఖ్యంగా చెప్పుకుంటే మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఇద్దరు చనిపోయారనమాట. ఒకతనొచ్చేసి చంద్రమౌళి వైజాగ్‌కి సంబంధించిన ఆయన. ఇంకొక అతనొచ్చేసి మన నెల్లూరు జిల్లాకు సంబంధించిన కావలిలో ఉండే మధుసూదన్ రావు అన్నమాట. ఈ మధుసూదన్ రావు బాడీలైతే 42 బుల్లెట్స్‌నైతే తీశారు. 42 బుల్లెట్స్‌తో చంపారంటే ఎంత క్రూరంగా చంపారో మీకు ఊహలకే వదిలేస్తున్నాను. ఇంకో విషయం చెప్పుకున్నట్లయితే ఇంకా ఇక్కడ స్థానికులుంటారు గదా! ఈ స్థానికులు గూడా ఈ ఉగ్రదాడి నుంచి భయపడి పారిపోయారన్నమాట. బట్ ఒక హుస్సేన్ అనే యువకుడు మాత్రం సాహసంతో ఈ పర్యాటక ప్రదేశానికొచ్చిన టూరిస్టులందరిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ టెర్రరిస్టుల మీదకే అటాక్‌కి పోయాడన్నమాట. వీళ్ళ దగ్గరుండే గన్ తీసుకొని వాళ్ళని వెనక్కి దోద్దాం. వాళ్ళని వెనక్కి
పారదోలుదాం అనే ఉద్దేశంతో వాళ్ళ మీద కటాకిపోయారు. కానీ ఇతను వాళ్ళ దగ్గర నుంచి గన్ తీసుకునే నెపంలో అయితే వాళ్ళైతే షూట్ చేసి చంపేశారు. ఇతనికి తప్పించుకునే అవకాశం ఉంది. బట్ మన టూరిస్టుల కోసం అయితే కష్టపడాడు. ఇలాంటి వాళ్ళని కూడా మనం గుర్తించాలన్నమాట. ఇంకా చూసినట్లయితే ఈ టూరిస్ట్‌లో ముగ్గురి ఊహా చిత్రాలైతే అక్కడ చూసిన వాళ్ళు మేరకు డ్రా చేపిచ్చారనమాట. ఆ ఊహా చిత్రాలు కూడా ఇక్కడ ఇస్తాను చూడండి. ఈ ముగ్గురి పేర్లేంటంటే ఆ ముగ్గురి పేర్లొచ్చేసి ఆసిఫ్, సులేమాన్ అండ్ అబు. ఈ ఆసిఫ్, సులేమాన్ అండ్ అబు వీళ్ళ ఊహా చిత్రాలు ఇక్కడ ఇస్తున్నా చూడండి. వీళ్ళు ముగ్గురు ఆ 10 మందిలో ప్రధానులు అనైతే చెప్తున్నారు. ఈ సంఘటన మీదకైతే మన భారతదేశంలో ఆల్మోస్ట్ చాలామందైతే స్పందించారు. వెంటనే ఆ సంఘటన జరిగిన వెంటనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన దేశంలో లేనప్పటికీ, విదేశాల పర్యటనలో ఉన్నప్పటికీ స్పందించి తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలనైతే మన రాజ్‌నాథ్ సింగ్ మన మిలిటరీకి సంబంధించిన మినిస్టర్ అనమాట. ఆయనకైతే సూచనలిచ్చారు. ఆయన గూడా ఈ మిలిటరీ, నేవీ వీటికి సంబంధించిన హైయర్ అఫీషియల్స్‌తో అయితే ఆల్రెడీ మీటింగ్ పెట్టుకొని వీటిలన్నిటి గురించి డిస్కస్ చేశారు. నెక్స్టు పాకిస్తాన్ మీద ఫ్యూచర్‌లో చాలా ఆంక్షలైతే మన దేశం విధించబోతుంది. విధించాలి కూడా. లేకపోతే వీళ్ళని ఇలా మీరు టెర్రరిజం చేసుకుంటూ పోండి అని వదిలేస్తే మాత్రం మన దేశానికే పక్కలో బల్లెంలాగా పొడుచుకుంటారనమాట. ఇప్పుడు పాకిస్తాన్‌కి సంబంధించిన ప్రధాన మంత్రి గాని, పాకిస్తాన్‌కి సంబంధించిన విదేశాంగ మంత్రి వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మీరు ఏ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా మమ్మల్నే బ్లేమ్ చేస్తున్నారు. అసలు పాకిస్తాను టెర్రరిజంని ప్రోత్సహించదు అంటున్నారు. ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం ఏది? పాకిస్తానే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది. పాకిస్తానే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుందని అందరికి తెలుసు. బట్ వాళ్ళు ఈ విధంగా అనడం అనేది కొంచెం హాస్యాస్పదమే. ఇంకా చూసినట్లయితే మనకి హర్యానాకు చెందిన వినయ్ అనే వ్యక్తి అనమాట. ఇతను ఒక నేవీలో వర్క్ చేస్తాడు. ఈయన వైఫ్ వచ్చారు. వీళ్ళకి మ్యారేజ్ కేవలం 6 రోజులయిందనమాట. మ్యారేజ్ హనీమూన్‌కొచ్చారు. ఈ హనీమూన్ వచ్చిన జంటని ఆ వినయ్ అనే వ్యక్తిని చంపేశారనమాట. ఆ విమెన్ అయితే వాళ్ళ వైఫ్ చాలా బాధపడుతూ ఏడుస్తుంది. మనం వీడియోస్ కూడా చూసాం. ఇక్కడ కూడా ప్లే చేస్తా చూడండి. అయితే ఇంత క్రూరంగా అయితే ఒక్కొక్కరిని పట్టుకొని చంపారు. ఇంకొక విషయం మన మహారాష్ట్రలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఎళ్లారనమాట. ఆ హస్బెండ్‌ని క్రూరంగా చంపుతూ వైఫ్‌కి చెప్పారంట వాళ్ళు. ఇదో మేమిక్కడ ఇలా చంపామని వెళ్లి మీ మౌడికి చెప్పుకోపో. మీ మోదీ ఏం చేస్తారో చూద్దాం అని మోడీకే సవాల్ విసిరి మరి ఆమెని హస్బెండ్‌ని ఆమె కళ్ళ ముందే చంపారని ఆమైతే చెప్తున్నారు మీడియా ముందుకొచ్చేసి. ఇంకా చూసినట్లయితే దీని గురించి ఎటువంటి సూచన లేకుండా సడెన్‌గా అటాక్ చేసి చాలా మందినైతే చంపారు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీని మీదైతే మన దేశ గవర్నమెంట్ వచ్చేసి పాకిస్తాన్ మీద కొన్ని ఆంక్షలైతే విధిస్తుంది. అదే ఇప్పుడే నేను చూసాను. అవి ఇంకా ఫుల్‌గా చూడలేదు. దాని మీద కూడా ఒక వీడియో పెడతాను కావాలంటే. అదేంటంటే సింధు, సింధు రివర్. సింధు రివర్ అనేది పాకిస్తాన్‌కి వన్ ఆఫ్ ది మేజర్ రివర్ అన్నమాట. పాకిస్తాన్‌లో చాలా ఏరియాస్ సింధు రివర్ మీదే ఆధారపడి బతుకుతాయి. ఈ సింధు రివర్ వచ్చేసి మన కంట్రీ గుండా పాకిస్తాన్‌కి వెళ్ళిద్దనమాట. ఈ సింధు రివర్ మీద 1960స్‌లో మనకి పాకిస్తాన్‌కి ఒక అగ్రీమెంట్ జరిగింది. అదేంటంటే ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఇండియా యూజ్ చేసుకోవాలి. ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ పాకిస్తాన్ యూజ్ చేసుకోవాలి అనే ఒక ఒప్పందం జరిగింది. అయితే ఇప్పుడు సింధు రివర్ మన కంట్రీ నుంచే పాకిస్తాన్‌కి వెళ్తుంది కాబట్టి ఆ కంట్రీ అంటే మన దగ్గర నుంచి వెళ్తుంది కదా! ఆ వాటర్ మీద సర్వ హక్కులు మనకుంటాయన్నమాట. ఈ వాటర్‌ని మనకు కావాల్సినట్టు వాడుకోవచ్చు. కావాలంటే ఈ వాటర్ మొత్తం బ్లాక్ చేసి పాకిస్తాన్‌లోని కొన్ని ఏరియాస్‌ని డెజర్ట్ లాగా కూడా మార్చొచ్చన్నమాట. అయితే ఇప్పుడు ఈ సంఘటన తర్వాత మన భారత ప్రభుత్వం ఈ వాటర్ మీద ఉన్న అగ్రీమెంట్‌నైతే క్యాన్సిల్ చేసేసింది. అంటే సింధు నది మీద ఉన్న వాటర్ పూర్తి హక్కులు భారతదేశానికే ఉన్నాయి. భారతదేశం ఇక్కడి నుంచి వాటర్ ఏమైనా రిలీజ్ చేస్తేనే పాకిస్తాన్‌కి వెళ్తాయి. లేకపోతే వెళ్ళవనమాట. ఇంకోటేంటంటే ఫ్యూచర్‌లో పాకిస్తాన్‌కి, మనకి మధ్య ఎటువంటి వాణిజ్యమైన సంబంధాలు ఉండవు. ఎటువంటి ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఉండవని కూడా డిక్లేర్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్‌కి సంబంధించిన ఎవరైనా పర్యాటకులు, ఎవరైనా వ్యక్తులు భారతదేశంలో ఉండున్నట్లయితే 48 గంటల్లో వాళ్ళనైతే ఖాళీ చేసి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాల్సిందిగా అయితే ఆంక్షలు విధించారు. ఇటువంటి ఆంక్షలు ఇంకా చాలా విధించాలి. విధించినప్పుడే వాళ్ళకి బుద్ధొస్తదనమాట. అర్థమవుతుందా? ఎన్ని చేసినా గాని వాళ్ళకి ఇది రాదు. ముందుగానే వాళ్ళ దేశంలో బలూచిస్తాన్ అనే పార్ట్‌లో ఆల్రెడీ చాలా అల్లర్లు కొనసాగుతున్నాయి. ఆ పార్ట్‌ని స్పెషల్ కంట్రీకి కావాలని అక్కడుండే ముస్లిమ్స్ అయితే గొడవ చేస్తున్నారు. బట్ ఇదంతా వాళ్ళకి పట్టదు. ఓకేనా?
ఎప్పుచెప్పటికి మందారన్నమాట. ఈ విధంగా అయితే టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. ఇదన్నమాట ఈ వీడియో. ఈ వీడియోలో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మీ అందరికీ ఇండియన్ ఆర్మీ అన్న ఇష్టమైనట్లయితే జై జవాన్ అని కామెంట్ చేసి భారత్ మాతాకి జై అని పెట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.